అదనంగా సంవత్సరానికి మనకు అయ్యే ఖర్చు దగ్గర 2,000 కోట్లు అవుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఇప్పుడు దొడ్డు బియ్యం అంటే సన్న బియ్యం పండించే రైతులు కూడా ఉన్నారు. ఇవాళ రేపు ఇంకొకటి కూడా వచ్చింది, మీకు తెలుసో లేదో, తెలంగాణ సోనా మసూరి అని ఒక రైస్ వచ్చింది. షుగర్ పేషెంట్లందరికీ అది పర్ఫెక్ట్ రైస్. కాబట్టి ఈ తెలంగాణ సోనా మసూరి అనేది కూడా వండించేటోళ్ళు ఉన్నారు, సన్న బియ్యం వండించేటోళ్ళు కూడా ఉన్నారు. అన్ని ఖర్చులు పోను. ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం జాగల సన్న బియ్యం వేయాలంటే 2,000 కోట్లు పడుతుంది అదనంగా భారం. కానీ అల్టిమేట్గా ఎవరైనా చేసే పద్ధతి ఏంటంటే సంపద పెంచుతూ పోవాలి, పేదలకు పంచుతూ పోవాలి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జోడెద్దుల మాదిరిగా పోవాలి. ఏదొక్కటి ఇడిచిపెట్టినా ప్రభుత్వం, రాష్ట్రం డేంజర్లో పడుతుంది. ఎందుకంటే పురాగ సంక్షేమమే చేస్తా, నేను అన్ని వంచి పెడతా, కొత్తగా ఏం బుట్టియా అంటే ఇక పంచుకుంటా పోతుంటే ఏం మిగలేదు. అట్లా కాకుండా ఓ దిక్కు ఆదాయం పెంచే పని చేస్తుండాలి. కొత్త రోడ్లు వేయాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు కట్టాలి, నీళ్ళ సౌలత్ చేయాలి, కొత్తగా సంపద సృష్టించాలి. ₹1 పెట్టుబడి పెడితే ₹1 మళ్ళీ ఇంకో ₹1 ఉట్టియాలి దాంతో. గట్లయితేనే రేపటి రోజున మళ్ళీ ఈ రాష్ట్రానికి, మన పిల్లలకు, మన పొలగాలకు బతుకుదెరువు.